నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారే అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్లో అయితే నేను చేసుకునే కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకుంటా. అలాగే ఒక క్రాఫ్ట్ అయితే చేసా, అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. ఉదయాన్నే లేచి వరండా అలాగే ఆకిలి మొత్తం ఊడ్చుకున్న తర్వాత ఇలా సింపుల్గా చుక్కల ముగ్గు అయితే పెట్టుకున్నా. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కదా, ఎలా వచ్చిందో మీరే చెప్పాలిగా. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రోజు ఉండే పనులే అండి, కానీ ప్రతిరోజు చేయక అయితే తప్పదు కదా. ఒక్కొక్క రోజు ఏమో తీరిక లేకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఇంకొక రోజు ఏమో తిన్నామా పడుకున్నామా అన్నట్లు రోజైతే గడిచిపోతుంది. ఇక చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే స్పెషల్గా చెప్పనవసరం లేదండి. పిల్లలు చూసుకోవడమే పెద్ద పని అవుతుంది. నాకైతే ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుందంటే పిల్లల్ని చూసుకొని ఇలా ఇంట్లో ఉండడం కంటే ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నా, కానీ కుదురుతుందా? కుదరదు కదా. ఏం చేస్తాం, కొన్ని రోజులు ఆగక తప్పదు కదా. పిల్లలు ఉన్నప్పుడు కొన్నిసార్లు సర్దుకుపోవాలి ఇంకా అలా. కానీ మనకంటూ ఒక రోజు వస్తుంది కదా, తప్పకుండా ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పదు కదా. ఏమంటారు? మా పెళ్ళైన కొత్తలో చాలా టైం దొరికేదండి. పొద్దున్న నుంచి నైట్ వరకు చాలా ఫ్రీగా ఉండేదాన్ని. ఉదయం నుంచి రాత్రి వరకు నాకు ఏ పని చేయాలనిపిస్తే ఆ పని అయితే చేసుకునేదాన్ని. ఎక్కువ అయితే నాకు డ్రాయింగ్ అన్న క్రాఫ్ట్స్ అన్న చాలా ఇష్టం అనమాట. అప్పుడైతే బాగా చేసుకునేదాన్ని. ఇప్పుడు చేద్దామన్నా పిల్లలు ఉంచరు. మా హైడ్రమ్మకి అయితే కొంచెం తెలివి వచ్చింది కాబట్టి తనైతే ఓకే, కానీ మా కన్నయ్య అయితే ఏది చూసినా చింపేస్తాడు, లాగేస్తాడు, గుంజేస్తాడు అనమాట. అప్పుడైతే ఇంట్లో ఒంటరిగా ఉండేదాన్ని కాబట్టి ఇంట్లో కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు, పిల్లలు కూడా లేదు కాబట్టి అలా కలిసి వచ్చి అలా అయితే చేసుకునేదాన్ని. ఇప్పుడైతే చేసుకుందామన్నా అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేకుండా గడిచిపోయిందనమాట. ఇంకా సమ్మర్ టైంలో అయితే ఇంకా ఎర్లీ మార్నింగే లేచి వాకింగ్ చేసుకొని యోగా చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా నవ్వు వస్తుంది. టైం మళ్ళీ తిరిగి రాదేమో అని చాలాసార్లు అనుకున్న రోజులైతే ఉన్నాయి. ఇప్పుడైతే ఇల్లు, పిల్లలు, వంట ఇలా గడిచిపోతుంది అనమాట నా లైఫ్ వచ్చేసి. నాకు తెలిసి మన ఆడవాళ్ళకైతే స్పెషల్గా యోగా, మెడిటేషన్, వాకింగ్ ఇట్లాంటివి అవసరం లేవని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు చేసుకునే పనులే మనకైతే వాకింగ్, యోగా, మెడిటేషన్ అలా కలిసిస్తాయని చెప్పేసి నా ఒపీనియన్. పిల్లలు పుట్టక ముందుకైతే నేను మా బావ కలిసి అయితే చాలా టైం స్పెండ్ చేసేది. బయట అయితే మంచిగా నైట్ అయితే 10-10:30 వరకు అయితే లంచ్ చేసిన తర్వాత వాకింగ్ చేసేది, కబుర్లు చెప్పుకునేది. ఇలా అయితే మా డే అయితే గడిచిపోయేది అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత ఆ లవ్ బాండింగ్ అయితే మొత్తం అయితే పిల్లల మీదకి షిఫ్ట్ అయిందనమాట. మా బావతో ఎంత టైం స్పెండ్ చేసేదో ఇప్పుడు ఆ టైం మొత్తం పిల్లల మీదకి షిఫ్ట్ అయిందనమాట. నా లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లోనూ పిల్లలు రాకముందుకు, పిల్లలు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అయితే అవుపిస్తాయి కదా. ఇక ఈరోజు అయితే మార్నింగ్ మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకున్న. ప్రతిరోజు మా ఇంట్లో అయితే దీపారాధన చేసుకుంటాము. ఇక ఈరోజు కూడా దీపారాధన అయిపోగానే బ్రేక్ఫాస్ట్ అయితే మా బావకైతే కొర్రలన్నం నైట్ వండిన తర్వాత అది తోడు పెట్టేసి అదే అందులోకి అయితే పోపు పెట్టి అదే మా బావకి ఇచ్చేస్తాం. మా బావ ఉన్నంతసేపు ఇంట్లో అయితే హడావిడి ఉంటుంది అనమాట. మా బావకైతే ఈరోజు డ్యూటీ ఉంటుంది, ఈరోజు డ్యూటీ ఉండదు అని చెప్పేసి అస్సలు తెలియదు అనమాట. మార్నింగ్ మెసేజ్ వచ్చేంత వరకు మనకు తెలియదు. ఇంకా సండేలు, మండేలు, హాలిడేలు, ఫెస్టివల్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ప్రతిరోజు ఏ టైం పడితే ఆ టైంకి ఖచ్చితంగా డ్యూటీకి అయితే వెళ్ళాలి. వాళ్ళు మెసేజ్ చేస్తే కంపల్సరీ వెళ్ళాలన్నమాట. ఒక 24/7 అన్నట్లు ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీ, ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. అందుకే నేనైతే ఎర్లీ మార్నింగే వంటనైతే తొందరగా కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. వంట మొత్తం అయిపోగానే కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటా. ఎవ్రీడే ఇలా చేసుకోవడం నాకైతే అలవాటు అయిపోయింది. అందరికైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత మా బావ డ్యూటీకి, మా హైడ్రా స్కూల్కి ఇద్దరైతే వెళ్ళిపోతారు. మా మామయ్య కూడా బ్రేక్ఫాస్ట్ అయితే సపరేట్గా చేస్తుందా అనమాట. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మస్తు ఎండలు కొడుతున్నాయి. ఎందుకంటే మా మామయ్య ఒక్కసారి 9కి అలా బావి దగ్గరికి వెళ్ళిందంటే మళ్ళీ వచ్చేసరికి 12-12:30 అలా అవుతుంది. అంతవరకు అంటే ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి మా మామయ్య కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. మా మామయ్య కూడా తినేసి బావి దగ్గరికి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అయితే మా బావి దగ్గర మా మామయ్య ఏం చేస్తాడు, మా బర్రెలు, మా ఆవులు, మా పొలం, మా బావి అవన్నీ అయితే నేను ఖచ్చితంగా షూట్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఇల్లు మొత్తం అయితే కాల్ అయిపోయింది. నేను మా కన్నయ్య ఇద్దరమే. ఇక మా కన్నయ్య అయితే వాళ్ళ ఫ్రెండ్తోనైతే ఆడుకుంటున్నాను. అయితే కొంచెమే టీ పెట్టుకొని అయితే తాగుతున్నా. అంతకుముందు అయితే అస్సలు టీ అయితే తాగపోయేదాన్ని, ఎప్పుడు మిల్కే తాగేదాన్ని అనమాట. పాలే నాకు అలవాటు, టీ అయితే అస్సలు అలవాటు లేదు. మా బాబమ్మ వచ్చిన కాడి నుంచి నాకు టీ అలవాటు అయిపోయింది. ఒక్కసారి ఛాయ్కి అలవాటు పడితే ప్రతిసారి ఛాయ్ తాగుతారు అని చెప్పేసి ఊక అంటుండే మా బాపమ్మ. ఏమో అని చెప్పేసి నవ్వుకునేదాన్ని. నిజంగానే నిజం అని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది. మా బాపమ్మ ఉన్న రోజులు ఛాయ్ అలవాటు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఛాయ్ తాగేదాకా నాకైతే ఫుల్ తలనొస్తుందని చెప్పేసి ఛాయ్ పెట్టుకొని తాగుతున్నాం.
టీ తాగడం అయిపోగానే నేనైతే 2 పనులు అయితే అనుకున్నా. చింతపండు అయితే చింతకాయలు అయితే బాగా రాయాలనమాట. వాటి నుంచి అయితే బొలుగు కొట్టేసి పండు నుంచి గింజ సపరేట్ చేసిన తర్వాత చింతపండు మొత్తం సపరేట్ చేయాలి అనుకున్నా. ఇంకోటి వాల్ హ్యాంగింగ్ లాగా చేస్తే బాగుంటుంది, ఇంట్లో హాల్లో అయితే బోడగా ఉందని చెప్పేసి అదొకటి చేయాలి అనుకున్నా. ఈ 2 పనులు అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు అయితే అనుకున్నాం. దానికంటే ముందు కిచెన్లో కొన్ని అయితే గిన్నెలు పడతాయి కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినవి, అవన్నీ అయితే మొత్తం వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నాం. మేమైతే ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే గంజి, ఇవన్నీ అయితే మేమైతే ఆవులకు ఇంకా బర్రెలకు అయితే పిట్టు ఇంకా దానా అయితే ఇవి నానేస్తారు కదా, ఇవి అయితే మొత్తం అయితే మేము ఈ వాటర్లోనే దానా ఇంకా పిట్టు అయితే నానబెట్టి ఆవులకు అయితే పెడతాము. ఇట్లా పెడితే ఎక్కువ పాలు ఇస్తాయని చెప్పేసి ఇట్లా అయితే మేము పెడతాం అనమాట. ఆవులకు సంబంధించిన దానా ఇంకా బస్తలు, కొన్ని పొలంకి సంబంధించిన ఎరువులు అవన్నీ అయితే ఈ స్టోర్ రూమ్లో అయితే ఉంటాయి. ఒక 2 months బ్యాక్ వరుసగా ఒక 15 days అనుకుంటా మా షెడ్ దగ్గరికి, అంటే మా పొలం దగ్గరికి అయితే వెళ్ళిన. మా మామయ్య సొప్పగా వస్తుంటే అక్కడైతే అంతా ఒక దగ్గర మూటల్లాగా కట్టి పెట్టిన. ఆ 15 days నాకు బాగా తెలిసింది ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే వస్తుందని చెప్పేసి నాకైతే ఆ 15 daysలో బాగా తెలిసి వచ్చిందండి. మా మామయ్య అక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు, ఆ బర్రెలకు కానీ ఆవులకు కానీ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడని చెప్పేసి నాకైతే తెలిసి వచ్చింది. ఆ ఒక్క పనిలోనే కాదు, ఏ పనిలోనైనా సరే కష్టం లేనిది ఫలితం అయితే దక్కదని చెప్పేసి నాకైతే ఆ 15 days పీరియడ్లో నాకైతే బాగా అర్థమైంది. పడితేనే ఫలితం దక్కుతుందని చెప్పేసి నాకైతే మస్తు అర్థమైంది అబ్బా. ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడా అంతే, చాలా మందికి లక్ అయితే కలిసి రాదు, ఖచ్చితంగా కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుందని చెప్పేసి నాకైతే అర్థమైంది. ఒక్కసారి అనిపిస్తుంది వ్యూస్ చాలా తక్కువ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అదే ఇంత కష్టపడి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ట్యాగ్స్ ఇంకా డిస్క్రిప్షన్ అలా ప్రతి ఒక్కటి ఇచ్చి వీడియో అంతా ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడి, బిల్డింగ్ మీదకి ఎక్కి నెట్ రాక ఇలా ఎన్ని కష్టాలు పడి వీడియో అప్లోడ్ చేసినాక వ్యూస్ చాలా తక్కువ వస్తే మస్తు బాధ అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది బాధపడి ఏం ప్రయోజనం ఉండదు, ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అని చెప్పేసి నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. నైటే మనం పాపులర్ కావడానికి మనం ఏం పెద్ద సెలబ్రిటీలు కాము కదా అని చెప్పేసి నన్ను నేను అలా మోటివేట్ చేసుకుంటాను అనమాట. ఈసారి మిలియన్స్లో వ్యూస్, లక్షలలో సబ్స్క్రైబర్లు రావాలంటే కుదరని పని, ఖచ్చితంగా కష్టపడితేనే ఫలితం తగ్గుతుందని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది. నేనైతే రోజు వంట పనితో పాటు ఇంటి పని కూడా మొత్తం అయిపోయిన తర్వాత నాకు నచ్చిన పని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు నచ్చింది డ్రాయింగ్, ఇంకా మెహందీ ఆర్ట్ వేయడం, ఇంకా క్రాఫ్ట్ చేయడం, డిఐవైలు చేయడం, ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా ఒక హ్యాంగింగ్ చేయాలి అని అనుకున్నా కదా, ఇలా అయితే కన్నయ్యకి అయితే అంగన్వాడీ నుంచి ఎగ్స్ వస్తాయి కదా, ఆ ఎగ్స్ సీడ్స్తోని ఇలా అయితే కట్ చేసుకున్నా, ఒక ఫ్లవర్ లాగా కట్ చేసుకొని నా దగ్గర ఉన్న కలర్స్తోనే అలా అయితే డెకరేట్ చేసుకున్నా. ఇంకా ఆ మిరర్స్ అయితే నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కొన్న మిరర్స్ అనుకుంటా, అవి ఇప్పుడెప్పుడో దొరికితే వాటిని కూడా స్టిక్ చేసి అలా అయితే హ్యాంగింగ్లా చేసా. ఎలా ఉందో ఇక మీరే చెప్పాలి. ఇక ఆ పని అయిపోగానే నేనైతే చింతపండు నుంచి గింజలు అయితే సపరేట్ చేయడం ఆ పని అయితే పెట్టుకున్నా. ఒక 2 hours దాకా పట్టింది, అంత కొంచెమే ఉంది పండు, కానీ నాకు కొట్టడం తెలియదు కదా, కొంచెం లేట్ అయిందనమాట ప్రాసెస్. మనం విలేజ్లో ఉన్నాం అనుకోండి, చాలా ఫ్రెష్గా అండ్ ఫ్రీగా దొరుకుతాయి అనమాట. చాలా అంటే చాలా బెనిఫిట్సే ఉంటాయి. ఈ చింతపండు అయితే మా ఇంటి ముందు అయితే 2-3 చింత చెట్లు ఉన్నాయన్నమాట. గాలి నిన్న బాగా వీయడం వల్ల మా బాపమ్మ ఉన్నప్పుడు ఈ చింతపండు అంతా తీసుకొచ్చి నాకైతే ఒక టబ్లో పెడితే నేనైతే ఇప్పుడు బొలుగు కొట్టేసి ఇంకా పండు నుంచి విత్తనాలు అయితే సపరేట్ చేసి పండునైతే తీసి పెట్టిన. ఇంకా ఆ పని అయిపోగానే ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట. విలేజ్లో ఉంటే ఓన్లీ చింతపండే కాదు, చాలా అంటే చాలా ఫ్రీగా అండ్ ఫ్రెష్గా ఎట్లాంటి ఎరువులు వేయని ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఫ్రెష్ అయితే చాలా దొరుకుతాయి. కానీ సిటీలలో ఉండే వాళ్ళకు అట్లా కాదు కదా, చిన్న కరివేపాకు కాడి నుంచి ప్రతి ఒక్కటి కొనుక్కుంటారు, అది కూడా ఫ్రెష్గా అయితే అస్సలు దొరకవు కదా. విలేజ్లో అయితే ఇట్లాంటివి చాలా అంటే చాలా దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయి. మేమైతే సంవత్సరానికి సరిపడే చింతపండుని అయితే ఒకేసారి తీసి పండు నుంచి గింజనైతే సపరేట్ చేసి ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకుంటాము. లాస్ట్ ఇయర్ కూడా తీసింది కొంచెం ఉండే అనమాట, దగ్గర పడింది, అందుకే ఇప్పుడైతే తొందరగానే తీసి పెట్టుకుంటున్నా. ఒకేసారి అంత క్వాంటిటీలో పెట్టుకోవడం వల్ల కొంచెం కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ టైం కదా కుట్టడం, అంతగా ఎక్స్పీరియన్స్ తెలియదు అనమాట. మా బాపమ్మ ఉంటే హెల్ప్ చేసేదేమో, ఇప్పుడు బాపమ్మ కూడా లేదు కదా, ఒక్కదాన్ని కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ అనిపించింది. ఒకేసారి కాకుండా రోజంతా కొట్టుకుంటే బాగుండునేమో అని అనిపించింది. కానీ ఒక్క రోజులోనే కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ అయిపోగానే వరండా ఇంకా బయట ఆకిలి కూడా ఊడ్చేసుకున్నా. ఈ సైడ్ కేజీ చింతపండు ఎంత కాస్ట్ ఉందో కామెంట్లో అయితే షేర్ చేసేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లనే ప్రీవియస్ వీడియోలో కూడా కొంచెం తొంగి చూడండి అబ్బా.